నమః. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగాను ప్రతి దేవాలయములోనూ ప్రతి గృహములోనూ మరియు వ్యాపార స్థలములలోనూ కూడా మరియు దేవతలను ఏ విధంగా ప్రతిష్ఠించాలి అనేది అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు అనేటిది నైరుతి నుంచి ఈశాన్యం వరకు పరుండి ఉంటాడు. నైరుతి లోపల ప్రతిష్ఠ చేసుకుంటే చాలా మంచిది. నైరుతి లోపల పెట్టుకున్నప్పుడు మరి ఏ వైపున దేవతా విగ్రహాలు ఉండాలి, దేవతలు ఎటు దిక్కు చూడాలి, మనం ఏ దిక్కు చూడాలి అనేది ఒక సందేహం కలుగుతుంది. ఆ సందేహ నివృత్తికై దేవుని యొక్క విగ్రహాలు ఎప్పుడు కూడా తూర్పు వైపు ఉండాలి. తూర్పు వైపుకు ఉండే అవకాశం లేనటువంటి వారు ఉత్తరం వైపు ఉంచాలి. మరి తూర్పు వైపు ఉన్నప్పుడు మరి మనం ఏ విధంగా ఉండాలి? ఆ తూర్పుకు అభిముఖముగా ఉండి పూజ చేయాలి. మరి పడమర ఏదైతే ఉత్తరం వైపు విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండి పూజ చేయాలంటే మనం తూర్పు సైడ్ కూర్చొని పూజ చేయాలి. కర్త అంటే పూజ చేసేటువంటి వారు సూర్యునికి అభిముఖముగా కూర్చొని ప్రతి పూజ చేయాలి. ఇక్కడ ఎప్పుడు పూజ చేసినా కూడా సూర్యునికి ఎదురుగా కూర్చొని పూజ చేయాలి. మనం సూర్యునికి అభిముఖంగా ఉన్నప్పుడు తూర్పు ముఖం అవుతుంది. మరి ఇంటి లోపల సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కానీ లేదా దేవతా విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కానీ మనము యాక్చువల్గా ఏంది అంటే తప్పకుండా తూర్పు ముఖం కూర్చుండే పూజ చేయాలి. కానీ మరి దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా అంటే ప్రతిష్ఠించినటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాల లోపల తూర్పు వైపే ఉంటాయి. ఇక ఉత్సవ విగ్రహాలు అనేటివి ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు అంటే వాటిని ఊరేగింపు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్సవ విగ్రహాలను తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం వైపు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. కర్త మాత్రం తూర్పు వైపు కూర్చుండే ఆచమన్యం చేయాలి.